విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి? విసుక్కోవద్దు. 6 నెలలు అయిపోయింది కదా, సంవత్సరం అయింది కదా, ఎందుకు ఈ సమస్య పోవట్లేదు, ఎందుకు ఈ ఇబ్బంది నా నుంచి దూరం అవ్వట్లేదు, ఎందుకు మా ఆయన మారట్లేదు, ఎందుకు నా పిల్లలు మాట వినట్లేదు, ఎందుకు మా వాడికి ఉద్యోగం రావట్లేదు, ఎందుకు ఈ పరిస్థితిలో ఉన్నాను. ఇసుక్కోకూడదు, సన్నగిల్లిపోకూడదు, అవిశ్వాసంలోకి వెళ్ళిపోకూడదు. ఒక ఉదాహరణ చెప్తాను. బైబిల్లో ఒక గుడ్డి భర్తిమై భిక్షగాడు, కళ్ళు లేవు పుట్టుకతోనే, ఎరుకో పట్టణంలో ఆ మార్గము గుండా యేసు ప్రయాణిస్తున్నాడని తెలుసుకొని ఇదిగో కేకలు వేయటము మొదలు పెట్టాడు. కేకలు వేయటము ప్రారంభించాడు. కేకలు ఎలా వేస్తున్నాడో తెలుసా? నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా, నన్ను దాటి వెళ్ళిపోకయ్యా. ఈ గుడ్డోడికి తెలుసు, ఏంటో తెలుసా? నా ఈ అంధత్వం, ఈ గుడ్డితనం నుంచి నన్ను విడిపించగలిగిన నాథుడు, ఈ కార్యమును సఫలం చేయగలిగినటువంటి వ్యక్తి నజరేయుడైన యేసు తప్ప ఇంకొకరు లేనే లేరు. దేవుణ్ణి ఎరిగి ఉంటే సరిపోదండి. దేవుని గురించి ఎప్పుడో విన్నాడు ఈ గుడ్డోడు, ఎవరో చెప్పగా విన్నాడు. యేసయ్య దగ్గరికి వెళ్తే నీ కండ్లు ఖచ్చితంగా వస్తాయి, నీ చూపు వచ్చుద్ది. యేసు దగ్గరికి వెళితే నీ గుడ్డితనం పోతుందని ఎవరో చెప్పగా గతంలో విన్నాడు. ఎరిగిన వాడు ఏం చేశాడు తెలుసా? యేసు ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు కేకలు వేయటం ప్రారంభించాడు. ఆ కేకలు ఎట్లా వేస్తున్నాడో తెలుసా? యేసయ్య ఒక్కసారి నన్ను కనికరించు. తీవ్రత చూడండి, అట్లా లేదు. తీవ్రత, తన చూపు లేకుండా ఎంత బాధ, ఎంత వేదన. ఈ లోకాన్ని, దేవుడు సృష్టించిన ఈ సృష్టిని, ఈ మనుషులను అయ్యో నా కళ్ళతో చూడలేకపోతున్నానని ఆ తీవ్రత ఎంత ఉంటుందంటే దేవుని బిడ్డలారా చాలా ఎక్కువ ఉంది. ఆ ఎక్కువ ఉన్న తీవ్రతకు మించి ఎక్కువ కేకలేస్తున్నాడు. పక్కనున్న వాళ్ళు అన్నారు, అరే గుడ్డోడా నోరు మూసుకో, ఎందుకు మొత్తుకుంటున్నావు అని నేను అనుకుంటున్నాను. నా అభిప్రాయము, గుడ్డోడు కాబట్టి మొత్తుకుంటున్నాడు. ఎంత అరిచినా, ఎంత కంట్రోల్ చేసినా ఆగట్లేదు. కనీసం వాడిని ఒక చెంప దెబ్బన్న కొట్టుంటారు, లేకపోతే తల మించి ఇట్లా ఒక దెబ్బను వేసి, అరే గుడ్డోడ నీకు కళ్ళు లేవు, కళ్ళు లేకపోయినా కానీ నీకు హెచ్చుడు ఎక్కువ, ఎందుకు మొత్తుకుంటున్నావు నువ్వు, నోరు ముయ్యి అని అని అలా మాట్లాడన ఉండాలి. అక్కడున్న వాళ్ళు ఆ గుడ్డివాడు వేస్తున్న ఆ కేకలు, అరుపులు కంట్రోల్ చేయటానికి చాలా ప్రయత్నం చేశారు. అక్కడ రాయబడింది, అతడు మరి ఎక్కువగా కేకలు వేసింది. సమస్య తీవ్రత ఎంత ఉందో అంతకంటే నీ ప్రార్థన తీవ్రత ఎక్కువగా ఉండాలి, స్ట్రాంగ్ అవ్వాలి. సమస్యలు వస్తాయి, సమస్య తీవ్రత ఎంత ఉంటుందో తెలుసు? ఒక్కోసారి ఆ తీవ్రత చాలా బలంగా ఉంటుంది. ఆ తీవ్రతను మించి దేవుడు కార్యం చేయాలంటే నీ ప్రార్థన తీవ్రత కూడా ఎక్కువ ఉండాలి, నీ విశ్వాసం తీవ్రత కూడా ఎక్కువ ఉండాలి. కేకలు వేస్తున్నాడు, కంట్రోల్ చేశారు, అయినా ఆగలేదు. మరి ఎక్కువ కేకలు వేస్తే ఆ గుడ్డివాడిని దాటిపోతున్న యేసయ్య ఆ అరుపుల కేకలకి అక్కడ రాయబడింది, యేసు నిలిచి అతన్ని నా దగ్గరికి తీసుకురమ్మని పిలిచాడంట. దేవునికి స్తోత్రం. అంటే నీ యొక్క ప్రార్థన, ప్రభు నీ సమస్యను దాటిపోకుండా ఆయన నిలిచి నీ యొక్క కార్యమును సఫలపరిచేటట్లుగా ఉండాలి. కొన్నిసార్లు నువ్వు ఎక్కువగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ గుడ్డివాడిని కేకలు, ఆ అరుపులు కంట్రోల్ చేయటానికి అక్కడ ఎవరైతే ఏ గుడ్డివాడ మొత్తుకోకు, నువ్వు సైలెంట్గా ఉండని ఎవరైతే ఆటంకపరిచారో, కొన్నిసార్లు నీ ప్రార్థనకు ఆటంకం కలగవచ్చు. కొన్నిసార్లు నీ ప్రార్థనకు నీ అనారోగ్యము ఆటంకం రావచ్చు. కొన్నిసార్లు నీ ప్రార్థనకు నీ భర్త ఆటంకం కలిగించవచ్చు. కొన్నిసార్లు నీ ప్రార్థనకు నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఆటంకం కలిగించవచ్చు. కొన్నిసార్లు నీ ప్రార్థనకు సాతానుడు ఆటంకం కలిగించవచ్చు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎంత సమస్య తీవ్రత ఎక్కువైనా నీవు కేకలు వేయటం మాత్రం మానకూడదు. కేకలు గట్టిగా వేయాలి. అంటే ప్రార్థన గట్టిగా చేయాలి, ఎక్కువ విశ్వాసంతో చేయాలి, ఎక్కువ బలంతో చేయాలి. ఏమండి,
అవసరమైతే అన్నం నీళ్లు మానేసి ప్రభు నీ ప్రార్థనకు జవాబిచ్చేంత వరకు ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేయాలి. ప్రార్థన మానకూడదు, ప్రార్థన విడిచిపెట్టకూడదు. ఒక వ్యక్తికి ఈ లోకములో కార్యములన్నీ సఫలపరచాలంటే దేవుడే. ఆ దేవునికి నువ్వు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఎలా చేయాలంటే ఉపవాసముతో, కన్నీటితో, విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. ఏసే నిలిచిపోయాడు అక్కడ. గుడ్డివాడిని దగ్గరికి రమ్మని చెప్పి నీకేం కావాలంటే, అయ్యా నాకు చూపు లేదు, చూపు కావాలి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును అనగానే ఆ గుడ్డివాడు త్రోవలో చూపు పొంది సంతోషిస్తూ వెళ్ళిపోయాడు. నేనంటాను, దేవుడు కార్యము సఫలపరిచేవాడు. కార్యము సఫలపరిచేవాడని నువ్వు ఎరిగి ఉన్నంత మాత్రాన కార్యం సఫలపరచబడదు. ఎరిగిన నీవు ఉపవాసంతో ప్రార్థించాలి. ఉపవాసంతో ప్రార్థించే నీవు కన్నీటితో ప్రార్థన చేయాలి. కన్నీటితో ప్రార్థించే నీవు విసుకక నిత్యము ప్రార్థన చేస్తే ఆ సమస్య ఎంత తీవ్రత, ఎంత గడ్డుదైనా సరే దేవుడు అవలీలగా తొలగించి నిన్ను సమతలమైనటువంటి నేల మీద నిలబెడతాడు. దావీదు సమస్య తీవ్రత ఎక్కువైనప్పుడు ఇదిగో దేవుని సన్నిధిని ఆశ్రయించాడు. ప్రభువా, నా కార్యము సఫలం చేసే దేవుడు నీవే, నేను నీకు మొరపెడుతున్నానని దావీదు మొరపెట్టాడు. ప్రతీకారం చేయలేదు, ఇంకా ఏమీ చేయలేదు. అలాగనే దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఒకరోజు దావీదుకు ఉన్నటువంటి సమస్య, ఆ కార్యాలన్నిటిని దేవుడు ఆ సమస్యలు తొలగించి దావీదు కార్యమును సఫలపరిచాడు. అదేంటంటే దావీదుని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దావీదు చేసిన ప్రార్థన ఎలాగ మారింది తెలుసా? దావీదు మాత్రమే కాదు, తన సింహాసనం మీద తన సంతానాన్ని కూడా ఏలుబడి చేసినట్లుగా దేవుడు అంతగా గొప్పగా దీవించాడు. నేనంటాను, ఏ సమస్యతోనూ బాధపడుతున్నావో, ఏ ఇబ్బందితో బాధపడుతున్నావో, ఏ బలహీనతతో నువ్వు బాధపడుతున్నావో, ఆ కార్యమును దేవుడు సఫలపరచాలంటే నువ్వు ఉపవాసంతో ప్రార్థన చేయి, కన్నీటితో ప్రార్థన చేయి, విసుకక ప్రార్థన చేయి. విజయం దేవుడు నీకు అనుగ్రహించి, దేవుడు నీకు శక్తినిచ్చి, బలాన్నిచ్చి, నీ జీవితంలో సమస్యలన్నీ తొలగించి కార్యాలను సఫలం చేసి, ఇదిగో దావీదుని సింహాసనం మీద ఉన్నట్లుగా యెహోషాపాతు రాజు ప్రార్థన చేశాడు. యుద్ధం ఎలా జరిగింది తెలుసా? యుద్ధం చేయలేదు, దేవుడు వారి పక్షంగా యుద్ధం చేశాడు. ఆ వచ్చిన శత్రువులు వాళ్ళకు వాళ్ళు పొడుచుకొని, ఒకరికొకరు పొడుచుకొని చచ్చిపోయారు. నువ్వు ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, కన్నీటి ప్రార్థన చేస్తే, విసుకొక నిత్యము నువ్వు ప్రార్థన చేస్తే నీ కార్యమును దేవుడు ఎలా సఫలపరుస్తాడంటే, ఇదిగో సమస్యతో నువ్వు పోరాడనక్కర్లేదు, సమస్యతో దేవుడే పోరాడతాడు. దేవుడు పోరాడతాడు. ఆయన దేవుడు నీ పక్షంగా ఉండి పోరాడి నిన్ను గెలిపిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను ఉన్నతమైన స్థానములో దేవుడు నిలబెడతాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.